మొదటి సినిమా తీసి ఇన్నేళ్ల గ్యాప్ తీసేసుకుని ఏకంగా ఇంత ఎక్కువ గ్యాప్ తీసుకుని నేషనల్ అవార్డు కొట్టిన తర్వాత మీ రెండో సినిమా అనౌన్స్మెంట్ వచ్చినా కానీ నేషనల్ అవార్డ్స్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు మీ రెండో సినిమా స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకు అంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది? ఎవరి కోసం? ఏంటి అసలు ఏం జరిగింది? అంటే ఏం జరగలేదండి. కథ రాసుకోవడం అంటే లేట్ అవుతూ ఉంటుందండి. మా గురువు గారు స్కూల్ నుంచి వచ్చాం కాబట్టి అండి కథ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుందండి. ఆ రాసుకునే ప్రాసెస్లో చాలా బాగా రావడం వల్ల చరణ్ గారికి వెళ్ళి నేరేషన్ ఇచ్చారండి. చరణ్ గారు బాగా నచ్చింది, చేద్దాం చెప్పాను. కానీ శంకర్ గారు షూటింగ్ లో ఉన్నారు కదండి, దానివల్ల లేట్ అవుతుంది. అంటే క్వాలిటీ కావాలంటే వెయిట్ చేయాల్సిందండి. మనం తర్వాత నేను చేసిన ఇంటర్వ్యూలోనే మీరు ఎన్టీఆర్తో నెక్స్ట్ సినిమా చేస్తారని నేనే మీకు అప్పుడు చెప్పాను. మీరు జరిగింది. ఇప్పుడు ఆ కథని ఇప్పుడు చరణ్ బాబుతో చేస్తారనుకోవచ్చా? కాదండి, ఇది వేరే కథ. అంటే యాక్చువల్లీ ఏంటంటే అండి, ఎన్టీఆర్ గారికి కూడా చేద్దారనండి. కానీ ఎన్టీఆర్ గారి ఏంటంటే షుగర్ లేట్ అవ్వడం, మళ్ళీ అందరూ కలిసే కదండి. మళ్ళీ ఇంకొకసారి దీని తర్వాత ఎన్టీఆర్ గారితో ఉండొచ్చండి. ఇప్పుడు రామ్ చరణ్ ఇప్పుడు మామూలు వ్యక్తి కాదు, గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్. సో అంత పెద్ద బాధ్యతని, అంటే ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది, ఇప్పుడు జనాలందరూ యాక్సెప్టెడ్, అంటే అప్పుడు కూడా యాక్సెప్టెడ్. మీ టాలెంట్ మనకు తెలుసు కదా, మనకి తెలియని వాడికి నేషనల్ అవార్డు విన్నర్తో ఇప్పుడు సినిమా చేస్తానని అనుకోవచ్చు. సో రామ్ చరణ్తో అంటే ఒక చిన్న హీరోతో చేసి కొత్త హీరోతో మీరు ఇంట్రడ్యూస్ చేసి ఒక కొత్త దర్శక రెండో సినిమాకి గ్లోబల్ స్టార్ హీరోతో చేయటం, అది ఎంతవరకు మీరు చేయగలుగుతారు అనుకుంటున్నాను. అంటే నాకు ఆ భయం లేదండి. ఎందుకంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా సుక్కు సార్ దగ్గర అల్లు అర్జున్ గారి సినిమాకి వర్క్ చేశాను, మహేష్ గారి సినిమాకి వర్క్ చేశాను, ఎన్టీఆర్ గారి సినిమాకి వర్క్ చేశాను, చరణ్ గారి సినిమాకి వర్క్ చేశాను. అంటే ఇప్పుడు కొత్త హీరో మన గురువు చిన్న హీరోలతో చేస్తే మన పెద్ద హీరోతో చేసినప్పుడు భయం ఉంటుంది బహుశా. ఎందుకంటే నాకు అది లేదండి. ఎందుకంటే నేను కూడా సెట్లో అంతే. మా గురువు గారు ఏమంటారంటే అసిస్టెంట్ డైరెక్టర్ నువ్వు డైరెక్టర్ లో ఫీల్ అవ్వరా అంటాడండి. నేను మా గురువు గారి సెట్లో కూడా నేను డైరెక్టర్ లో ఫీల్ అయిన అంతే అండి. ఆ ఫీల్ అవ్వడం ఏంటంటే కొత్త అసిస్టెంట్ నువ్వు సెట్లో నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ కదా, డైరెక్టర్ నువ్వు సినిమా ఎలా తీసుకుంటావు అలా తీసుకో, నీ సినిమా లాగే చూస్తుంటది. నువ్వు డైరెక్టర్ అయితే ఏం చేస్తుంటావు అలా చూడమంటే నేను అందరు డైరెక్టర్లతో డైరెక్షన్ చేసిన ఫీల్ లో ఉంటాను అంతే. ఇప్పుడు కథ రాసుకున్నా చెప్తాను అంటే చెప్పాను, అది ఓకే అయింది. నాకు అలాంటిది ఏమి లేదండి. అంటే ప్రాపర్ గా ముందే ప్రిపేర్ అయితే ఎగ్జామ్ కన్నా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. మనం ఏం చదవకుండా వెళ్తే టెన్షన్ అంతే. ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కదా అంటున్నారు సినిమా, కరెక్టేనా? అంటే లేదండి, రా అండ్ రస్టిక్ ఉంటది, చాలా అంత మించి ఉంటదండి సినిమా. ఓకే ఓకే, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కాదు. చూడండి చాలా అన్ని తెలుస్తుంది. దీనికి పైగా ఏఆర్ రెహమాన్ సంగీతంలో డైరెక్ట్ చేయడం అనేది చాలా మందికి అసలు ఒక రేర్గా ఒక గిఫ్ట్. అది కూడా ఒక పక్క గ్లోబల్ స్టార్తో రామ్ చరణ్ చేయటం, దీనికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చేయటం, ఆయనతో మీకున్న అనుబంధం గురించి ఆయన మీ సినిమాలో వర్క్ చేయడం ఎట్లా ఫీల్? అంటే నిజంగా చెప్పాలంటే రెహమాన్ గారి సాంగ్స్ ఏంటో, అంటే దేవి గారు నాకు ఫస్ట్ సినిమాకి చాలా సూపర్ సాంగ్స్ ఇచ్చారండి. అలాగే రెహమాన్ గారు అంటే కూడా అందరికీ ఇష్టం అండి. అంటే ఆ సాంగ్స్ కానీ ఆ సిచ్యువేషన్స్ కానీ అన్నీ కూడా, అంటే నాకు ఇంత ఫాస్ట్గా రెహమాన్ గారితో వర్క్ చేసే అవకాశం వస్తుందని నేను కూడా గెస్ చేయలేదండి. అంటే నేను రాసుకునేప్పుడే రాసుకున్నాను అనమాట అండి. రెహమాన్ గారు ఉంటే బాగుంటుందేమో ఈ సినిమాకి అనుకుంటే అందరూ కూడా ప్రొడక్షన్ హౌస్, హీరో గారు అందరూ కూడా సపోర్ట్ చేసి రెహమాన్ గారిని అప్రోచ్ చేయండి. మీకు బాగా నచ్చింది స్టోరీ, ఈ మధ్యన చాలా కథలు విన్నాను, ఇంత మంచి కథ లేదు, ఈ సినిమా నేను డ్యామ్ షూట్ చేస్తున్నాను అన్నాడండి. కానీ నువ్వు ఎప్పుడు కలితే అప్పుడు మనం వర్క్ చేద్దాం. ఇప్పుడు ఇద్దరు రామ్ చరణ్ పాన్ ఇండియా హీరో, రెహమాన్ పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్, ఇంకెవరు ఇలా కాంబినేషన్స్ మిగతా ఎవరు? అన్ని త్వరలోనే అండి, 2-3 days లో కానండి. హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారు? హీరోయిన్ కూడా ఇంకా చూస్తున్నారండి. అంటే మెయిన్ హైలైట్ విషయాలు ఏంటి ఆ సినిమా సంబంధించి? అవన్నీ ఇంకా త్వరలో ప్రొడక్షన్ చెప్తుంది. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఈ సినిమా? డిసెంబర్, జనవరి నెక్స్ట్ ఇయర్. అవును సార్. మళ్ళీ ఇది కూడా నేషనల్ అవార్డ్ సినిమా. మీరు అన్నారు కదా, మనసు మనం కోరుకోలేండి, వచ్చేస్తుంది అంతే కోరుకుంటే. అంటే ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ కదా, ఏ జోనర్ కథ ఎంచుకుంటారు? ఇది ఏ జోనర్ అని చెప్పలేమండి అందరికి. నేను ఏ కథ రాసినా నేను ఒక జోనర్ అని నేను టార్గెట్ ఆడియన్స్ ఫిక్స్ అవునండి ఎప్పుడు. ఈ టార్గెట్ ఈ యూత్కి చెప్పాలా, ఫ్యామిలీకి చెప్పాలా, లేకపోతే మాస్కి చెప్పాలా, అలా నాకు ఉండదండి. టార్గెట్ ఆడియన్స్ ఉంటారు, టోటల్ ఆడియన్స్ ఉంటారు అన్నదండి. ఏ కథ చేసినా టోటల్ ఆడియన్స్ చెప్పాలా, అప్పుడే మనకు రీచ్ ఎక్కువ ఉంటుంది అని నేను నమ్ముతానండి. మైత్రి మూవీస్, ఇంకా కిల్లర్ సతీష్ గారు, వృద్ధి సినిమాస్, సుకుమార్ రెడ్డి, మొత్తం ముగ్గురు. సో ఎట్లా వాళ్ళందరూ ఫ్రెండ్సే కదండి, ఫ్రెండ్స్. దాంట్లో నేను వాళ్ళకి తెలిసినవాడిని, అది నేను అంత క్లోజ్ కాబట్టి అన్ని క్లియర్. పక్కనే మీ గురువు గారికి సినిమాకి అవార్డు వచ్చింది, ఆయన హీరో ఫస్ట్ టైం కాబట్టి ఇంత అల్లు అర్జున్ ఫస్ట్ టైం, ప్లస్ ఒక పక్కన మీరు శిష్యుడు, మీరు కూడా ఫస్ట్ సినిమాతో ఆయన సుకుమార్ గారు ఏమన్నారు? మా గురువు గారు ఎవరు అంటే
నేను అంతా నైట్ అంతా 2:30 వరకు 3 వరకు కలిసి ఉన్నామండి అల్లు అర్జున్ గారి ఇంట్లో. కలిసి ఉంటే నేను మామూలు సైలెంట్గా ఉంటున్న మాట మాట్లాడుతుంటే ఎవరు నువ్వు ఏం సాధించావు నీకు తెలుస్తుందా అన్నారండి. అవునా సార్ అంటే ఒక మీరు మామూలుగా అలా ఉంటా కదా ఎప్పుడన్నా. అడిగానండి ఆయన, సార్ ఎవరు నువ్వు ఏం సాధించావు నీకు తెలుస్తుందంటే, సార్ అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక వస్తువు అప్పుడు ఎంజాయ్ చేయడం కన్నా జ్ఞాపకంగా మారిన తర్వాత ఎక్కువ దాన్ని గుర్తులు ఎక్కువ ఉంటాయేమో అండి. మీరు అసలు అంత పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత మీకు ఆ సినిమా ముందు ఎలాగ మన పరిచయం అలాగే ఉన్నారు, సినిమా తర్వాత అంత బ్లాక్ పెట్టుకుని అలా ఉన్నారు, ఇప్పుడు కూడా మీరు అవార్డు నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత కూడా అట్లా ఉన్నారు. అది ఎలా మీకు సాధ్యమైంది అంత సింపుల్ సిటీగా? సార్ అంటే సార్ అంటే మనకి లేనిది ఏదన్నా మనం తగిలించుకుంటే అది మనకి అంటే ఒక 2 కేజీలు పెరిగితేనే బరువు అనిపిస్తుందండి మనిషికి. అలాంటి లేని కీర్తి అంతా తగిలించుకుని అవి మనది కాదు, అది శాశ్వతం కాదు, అవేం ఉండవు, అవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. దాన్ని పట్టుకుని మనం బ్యాగేజ్ వేసుకుని లగేజ్ వేసుకుని వెళ్ళడం అవసరం లేదు అనిపిస్తుంది. మన సింపుల్గా మనం బరువు. ఈ అవార్డు డెడికేషన్ చేయాలి చేస్తాను అంటే మా మదర్ ఫాదర్, మా గురువు గారు సుకుమార్ గారు, చిరంజీవి గారు, చాలా మంది ఉన్నారండి. అవార్డు అంటే నన్ను డైరెక్టర్ చేసిన ప్రతి ఒక్కరికి. చిరంజీవి గారు ఏమన్నారు అవార్డు వచ్చింది? నేను ఫోన్ చేశాను. చిరంజీవి నేను ఫోన్ చేశానండి. ఫోన్ చేసి వచ్చి నేను చెప్పాను గుర్తుందా అన్నారండి. సార్ ఆ రోజు నీకు నేషనల్ అవార్డు వస్తుందని వచ్చింది, కంగ్రాట్స్ అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. అంటే నేను నన్ను మాట్లాడేస్తలేదండి, నేనే ఏదో చిరంజీవి ఉన్నప్పుడు చిరంజీవి మాట్లాడకుండా ఏదో మాట్లాడేస్తుంటా, అసలు నన్ను మాట్లాడకుండా ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. మీకు వచ్చిన సెలబ్రిటీ దగ్గర మీకు వచ్చిన ఫీడ్బ్యాక్? అందరూ కాల్ చేస్తున్నారండి, ఫోన్ అసలు అంటే నాకు అనిపించింది సినిమా రిలీజ్ అయితే ఎలా ఉందో అలాగే ఉందండి. మరిన్ని సక్సెస్ కొట్టాలి, ఇవ్వాలి, మరి ఎన్నో నేషనల్ అవార్డు మీరు అందుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఇంటర్వ్యూ మీరు అవార్డు గెలుచుకున్న ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు ఇచ్చినందుకు మరీ థ్యాంక్ యూ సో మచ్.